హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు భారీ షాక్ అండి. ఊహించినటువంటి భారీ షాక్ అయితే జరిగింది. 50,000 కోట్లు తీవ్ర నష్టం. మరి వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడడం వల్ల ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియోని దయచేసి ఒక లైక్ చేయండి. ఎన్నికలకు ముందు బదిలీల పేరిట 50 కోట్ల రూపాయలు వసూలు చేసిన మంత్రి బొత్స, ఆయన పేషీ అధికారులు. ఎన్నికల కోడ్ తర్వాత కొత్త పాఠశాలలో చేరకుండా నిలిపివేత, విచారణ జరిపితే మరిన్ని అక్రమాలు వెలుగులోకి. ఎన్నికలకు ముందుగా బొత్సాకు డబ్బులు ఇచ్చాం, అయినా బదిలీ కాలేదు అని ఉపాధ్యాయులందరూ కూడా లబోదిబోమంటున్నారండి. మరి ఎన్నికలకు ముందు కోట్లు దండుకొని మంత్రి బొత్స సత్యనారాయణ గారు, కొందరు అధికారులు చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయుల అక్రమ బదిలీలకు ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. వైకాపా ఎమ్మెల్యే నాయకుల సిఫార్సులతో వచ్చిన ఉపాధ్యాయుల నుంచి భారీగా డబ్బులు దండుకొని మంత్రి, ఆయన పనిచేసే ఏపీ పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్ సచివాలయంలోని కొందరు అధికారులు కలిసి ఎన్నికల ముందు హడావిడిగా అయితే ఈ విధంగా డబ్బులు దండుకున్నారు. బదిలీలు చేసి డబ్బులు దండుకొని బదిలీలు అయితే చేశారు. కానీ హడావిడిగా వీటిపై అప్పట్లోనే అనేక ఆరోపణలు కూడా వచ్చాయి. బదిలీల ప్రక్రియ నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖలోని కీలక అధికారి సహకారం అందించారు. విద్యా సంవత్సరం మధ్యలో బదిలీలు చేపట్టడంతో ఆ సంవత్సరం ముగింపు రోజున పాత పాఠశాలలో రిలీఫ్ అయ్యి కొత్త బడుల్లో చేరాలని మొదట ఆదేశాలు ఇచ్చారు. ఈలోపు ఎన్నికల కోడ్ రావడంతో కోడ్ ముగిసిన తర్వాత కొత్త పాఠశాలలో చేరాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికల కోడ్ గురువారం ముగియడంతో ఉపాధ్యాయులు కొత్త బళ్ళలో చేరే అవకాశం వెలుగులోకి వచ్చింది. ఈ బదిలీల్లో భారీగా అక్రమాలు జరిగాయనే ఆరోపణలు ఉన్నందున వీటిని తాత్కాలికంగా నిలిపివేస్తూ ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది. డబ్బులు పాయే, బదిలీలు ఆగిపోయే అన్నట్టయింది ఇప్పుడు ఉపాధ్యాయుల పరిస్థితి. రాజకీయ సిఫార్సు బదిలీలకు ఒక్కో ఉపాధ్యాయుడు 3 లక్షల నుంచి 6 లక్షల వరకు ఖర్చు పెట్టారు. వివిధ కారణాలతో పట్టణాలు, నగరాలకు సమీపంకి వచ్చేందుకు ఈ బదిలీలను అయితే ఆశ్రయించారండి వారు. కానీ మంత్రి, ఆయన పేషీలోని ఏపీ కొందరు అధికారులు కలిసి దాదాపుగా 50 కోట్లు ఈ బదిలీల్లో దండుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. బదిలీలు నిలిచిపోవడంతో డబ్బులు పోయాయి, బదిలీలు ఆగిపోయాయని బాధిత ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 2,000 మంది వరకు గల ఉపాధ్యాయులు బదిలీల కోసం డబ్బులు చెల్లించినట్లు ప్రచారం సాగుతుంది. ఇందులో 1,400 మందికి మాత్రమే బదిలీలు చేశారు. వీరిలోనూ కొందరికి పోస్టులు లేకుండా పోయాయి. డబ్బులు ఇచ్చినా కూడా బదిలీలు కాని కొందరు ఉపాధ్యాయులు శుక్రవారం విజయవాడలో ఆందోళన చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రకాశం బ్యారేజీ సమీపంలో సమావేశం నిర్వహిస్తున్నట్లుగా బాధిత ఉపాధ్యాయ సంఘం తరపున ప్రకటన అయితే విడుదల చేశారు. ఇక 2 శాఖలను కలిపి కూర్చోబెట్టి సిఫార్సు బదిలీలను హడావిడిగా పూర్తి చేసేందుకు ఒక కీలక అధికారి ఏకంగా కమిషనరేట్లో పనిచేసే అధికారుల సిబ్బందిని, సచివాలయంలో పనిచేసే అధికారులను ఒకే చోట కూర్చోబెట్టారు. కమిషనరేట్ నుంచి సచివాలయ దస్త్రాలు, జాబితాలు వెళ్ళి మళ్ళీ తిరిగి రావడము, క్షేత్రస్థాయిలో సమాచారము సేకరించడం లాంటివంటి ఆలస్యం అవుతూ ఉంటాయని అందరినీ ఒకే చోటే కూర్చోబెట్టి ఈ సిఫార్సు బదిలీలను అయితే చేయించారు. మొదట్లో బదిలీ చేసిన కొంతమందికి జీతాలు రాకపోవడంతో ఉపాధ్యాయుల నుంచి ఒత్తిడి వచ్చింది. దీంతో ఏప్రిల్ 23న ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ బదిలీలను ర్యాటిఫై చేస్తూ ఆదేశాలు ఇచ్చారండి. ఎక్కడైనా అవినీతి, అక్రమాలు జరుగుతూ ఉంటే అడ్డుకోవాల్సిన కీలక అధికారి 2 విభాగాలకు చెందిన అధికారులను ఒకే చోట కూర్చోబెట్టి బదిలీలు చేయించడం అవినీతికి పరాకాష్ట. ఇంత చేస్తే ఈ బదిలీలకు అడ్డుకట్టబడింది. మంత్రి ఆయన ఏపీ కొందరు, ఆయన పిఏ అండి, మంత్రి పిఏ కొందరు అధికారులు, వైకాపా నేతలు ఈ బదిలీలలో భారీగా లబ్ధి అయితే పొందారు. వీరు లబ్ధి పొందారు. డబ్బులు ఇచ్చిన ఉపాధ్యాయులందరూ కూడా బాధితులుగా మిగిలిపోయారు ఇప్పుడు. వారికి ఇంకా డబ్బు వెనక్కి రానట్టే. బదిలీలు కాలేదని అయితే ఆవేదన చెందుతున్నారు. కొంతమంది వద్ద డబ్బులు వసూలు చేసినా కూడా బదిలీ పోస్టింగ్లు ఇవ్వలేదు. ఇలాంటి వారు వందల్లో ఉన్నారు. వీరు తమ డబ్బులు వెనక్కి ఇప్పించాలని కూడా ఇప్పుడు కోరడం జరిగింది.